హోలీ అంటేనే కలర్స్. ఇది అనాదిగా వస్తున్న భారతీయ పండుగ. అయితే వెస్టర్న్ కలర్స్తో హోలీ స్వభావమే మారిపోయింది. కృత్రిమ రంగులు ఎంత బ్రైట్ఫుల్గా కనిపిస్తాయో అంత చెడు స్వభావాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటికీ ప్రకృతి సిద్ధంగా దొరికే రంగులతోనే హోలీని జరుపుకుంటారు అక్కడి ప్రజలు. అడవి తల్లి ఇచ్చిన పూలతో రంగులు తయారు చేసి హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిపుత్రులు హోలీ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. జైనూర్, సిర్పూర్, లింగపూర్, కేరమేరి, తిర్యాని మండలాల్లోని ఆదివాసులు సహజ సిద్ధంగా లభించే మోదుగ పూలతో రంగులు తయారు చేసుకుని సంబరాలు చేసుకుంటారు. స్వచ్ఛమైన పూల రంగులను చల్లుకుంటూ హోలీ వేడుకల్లో పాల్గొంటారు. మోదుగు పూలతో సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులతో ఎలాంటి హాని ఉండదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో దొరికే రసాయన రంగులతో చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కళ్ళు, చెవులు, ముక్కుకు సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ కెమికల్ కలర్స్కు దూరంగా ఉండటమే మంచిదని హెచ్చరిస్తున్నారు. హోలీ సందర్భంగా ఆదివాసులంతా వారి గ్రామాల్లో దురాడి, ఆ తర్వాత రోజున దుడ్డి అనే కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆనవాయితీ ప్రకారం సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. వెదురు కర్రలను చీల్చి వాటికి మోదుగు పూలు, ఇతర సామాగ్రి బిగిస్తారు. దీన్ని పుల్లారా అంటారు. ఇలా 2 పుల్లార్లను తయారు చేయడం సంప్రదాయంగా వస్తోంది.